హైడ్రా విషయంలో తగ్గేదలేదని సర్కారు చెప్తోంది. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ చూసి ఒక కన్క్లూజన్కి వస్తే నష్టపోయేది భవిష్యత్ తరాలే అని చెప్తోంది. హైడ్రా కూల్చివేతలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్న టైంలో కమిషనర్ రంగనాథ్, దానకిషోర్ అన్ని క్వశ్చన్లకు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని ఘంటాపథంగా చెబుతోంది హైడ్రా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై అధికారులు స్పష్టత ఇచ్చారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని స్పష్టం చేశారు. అమీన్పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని, గతంలో చర్యలు తీసుకున్నా మళ్లీ నిర్మించారని కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడం లేదని అన్నారు. హైడ్రా అంటే ఒక బాధ్యత, ఒక భరోసా, అంతేకాని దాన్నొక బూచి కింద, భయం కింద చూపించి హైడ్రాను హై పిచ్లో క్రియేట్ చేయడం సరికాదన్నారు. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద, ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హై పిచ్ చేసి రేపు హైడ్రా వస్తుంది, కూల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అమీన్పూర్ దగ్గర పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయన్నారు కమిషనర్ రంగనాథ్. స్థానికంగా పలుకుబడి ఉన్నవారంతా యథేచ్ఛగా కబ్జాలు చేశారని చెప్పారు. అక్కడ వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని రంగనాథ్ తెలిపారు. విల్లాల డెమాలిషన్ పైన క్లారిటీ ఇచ్చారు. అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిన పంచాయతీ సెక్రటరీని, ఆర్ఐని సస్పెండ్ చేశామని అన్నారు. ప్రజల ఆందోళనను ఎక్కడా అణచివేయడం లేదని చెప్పుకొచ్చారు. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు కమిషనర్ రంగనాథ్. ఏమన్నది అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలనేది మన అభిమతం కాదు, ఆలోచన కాదని స్పష్టమైన ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వడం కూడా జరిగిందన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మూసీ నిర్వాసితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన తదితర అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి ఆయన వివరించారు. మూసీ ఆపరేషన్ సుందరీకరణ కోసం చేస్తున్నది కాదని చెప్పారు. వస్తున్నటువంటి పరివర్తనాలు గత 5-6 సంవత్సరాలుగా చూస్తే, ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేశాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడతా ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి? ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఫస్ట్. మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే అన్నారు దానకిషోర్. కుచించుకుపోయిన మూసీని విస్తరించడమే సర్కార్ లక్ష్యమన్నారు. మూసీ సుందరీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకుని క్షేత్ర పర్యటనకు వెళతామన్నారు. హైడ్రా అధికారులు చట్టానికి లోబడే పనిచేస్తున్నారని, మూసీ ఆధునికీకరణకు ప్రజలందరూ సహకరించాలని దానకిషోర్ విజ్ఞప్తి చేశారు.